తెలంగాణ ప్రజలకు బాల్క సుమన్ నువ్వు ఒక బానిస్ సుమన్ ఖబర్దార్ బిడ్డ. ఎందుకంటే నువ్వు ఒక ఉద్యమకారుడు అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ సమాజం నిన్ను హక్కును చేర్చుకొని ఈ ఉస్మానియా గడ్డ నుంచి నిన్ను అసెంబ్లీకి పంపినరు. అయినా నువ్వు యాది మర్చి ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క తెలంగాణ అమరవీరుల సాక్షి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల మరి ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సిద్ధించినప్పటికీ కూడా మరి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా ఆత్మహత్యల కారణం ఎవరు? ఈ ప్రభుత్వం. మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు, ఎందుకంటే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల అవకాశాలు లేక నోటిఫికేషన్ లేక అందరు సతమతమైపోతుంటే ఈ విషయాలపైన ఎలాంటి స్పందించకుండా మాట్లాడకుండా మరి నీ ప్రభుత్వం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత ఏర్పాటైనాక కూడా ఈ ప్రభుత్వం లోపల మహబూబ్నగర్ జిల్లా లోపల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ మరి మల్లారెడ్డి కానీ నీ ప్రభుత్వం నుండి మంత్రులు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా భూ కబ్జాలు ఎన్నో కబ్జాలు చేసిరు. వాటిపైన స్పందించకుండా ఓన్లీ ఒక జమునా హ్యాచరీస్ పైన ఈటల రాజేంద్ర గారి పైన మాత్రం నువ్వు స్పందిస్తూ ఉన్నావు. నువ్వు ఒక బానిసుమాను, దొరల గడియ లోపల ఉంటే ఒక బానిసుమాను, నువ్వు ఇంకా ఇంతకాలం బానిసగా బతువు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఈ విధానాలకు నువ్వు ఉంటూ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు నువ్వు సపోర్ట్ చేస్తూ ఉన్నావు. ఎందుకంటే దళితులకు 3 ఎకరాలు ఎక్కడ పోయే, మళ్ళీ దళిత బంధు ఎక్కడ పోయే, హుజరాబాద్ ఎలక్షన్ లోపల బై ఎలక్షన్ లోపల మరి దళిత బంధు అనౌన్స్మెంట్ చేసిరి. మరి నవంబర్ 4వ తారీఖు అయిపోయి, డిసెంబర్ 4వ తారీఖు అయిపోయి, వీటి గురించి స్పందించకుండా మరి భూ కబ్జాలనే ఆరోపణలైనటువంటి విషయాన్ని మీరు బట్టగాల్చి మీనేస్తూ మీరు అవాస్తవాలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వము ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్ను నీ ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశం దగ్గరలో ఉంది. తగిన గుణపాఠం చెప్తాను మీకు అనే విషయాన్ని మీకు హెచ్చరిస్తూ ఉన్నా. ఖబర్దార్ బిడ్డ, నీకు నీ కాలం తగ్గిపోతుంది. నీ కాలం చెల్లదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము మీరు చెప్పే కలిబొల్లు మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మిమ్మల్ని గద్దె దింపుతారు. ఖబర్దార్ బిడ్డ అనే విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.